హలో హాయ్ అండి అందరూ నమస్కారం. దిస్ జోనిషి గైస్ 2025 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ అండ్ కీలకమైనటువంటి మార్పుల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే న్యూ ఆస్పిరెంట్స్ అయినా సరే ఖచ్చితంగా జెన్యూన్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి. ఎందుకంటే గత 2 నోటిఫికేషన్ల నుంచి ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని నేను వీడియో రూపంలో ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఈ యొక్క డేటా గురించి యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు. ఆబ్వియస్లీ నేనైతే చెప్తున్నాను. నిన్న కూడా మీకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తున్నాను. దయచేసి చూడండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. 100%గా ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి, చాలా మందికి తెలియదు కూడా. అండ్ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు కూడా మీకు అందించే ప్రయత్నం కూడా చేయలేదు గైస్. అయితే నిన్న నేను ఇచ్చినటువంటి ఎస్పీఎఫ్ కి సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా నోటిఫికేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి 2 విషయాలు చూసుకుంటే ఇందులో మీకు మెయిన్గా ఇందులో కీలకమైనటువంటి మార్పులు ఏంటంటే ఫస్ట్ టైం చెప్తున్నాను, ఎస్పీఎఫ్లో ఇప్పటి వరకు ఉమెన్స్కి సంబంధించి మన పోలీస్ నోటిఫికేషన్లో తెలంగాణలో ఉమెన్స్కి సంబంధించి ఓన్లీ సివిల్ అదేవిధంగా ఏఆర్లో మాత్రమే ఉమెన్స్కి అవకాశం అయితే ఉన్నది. బట్ ద ఫస్ట్ టైం ఇప్పుడు చేపట్టబోతున్నటువంటి రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా ఎస్పీఎఫ్లో ఏదైతే ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో ఇప్పుడు ఈ ఎస్పీఎఫ్కి సంబంధించిన దాంట్లో మనకు ఉమెన్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అయితే రాబోతా ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐలు కూడా రాబోతా ఉన్నారు. అయితే ఇందులో చూడండి మేజర్ పెద్దగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఫస్ట్ టైం ఉమెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, రెండోది ఎక్కువ వేకెన్సీస్ని చూపించడానికి అప్రూవల్ కోసం పంపించడం. ఎందుకంటే చూడండి ఈ నోటిఫికేషన్ ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ దీనికి ఆల్రెడీ ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి ప్రతి మ్యాటర్కు కూడా నా దగ్గర జీవోస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద నేను వీడియోలో మధ్యలో యాడ్ చేస్తాను, చూసుకోవచ్చు వాటికి సంబంధించి. ఇన్ కేస్ మీకు ఒకవేళ దీనికి సంబంధించిన డైరెక్ట్ జీవోస్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో నేను లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జీవోస్ కూడా ప్రతిదీ కూడా చూసుకోవచ్చు గైస్. చూసుకుంటే మనకి ఏదైతే ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా మనకు మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో 300 వేకెన్సీస్ జీవితంలో మనకు రిక్రూట్మెంట్ జరిగింది. బట్ ద ఫస్ట్ టైం మనకు 2010 వేకెన్సీస్ని అయితే ఈసారి నోటీస్ చేస్తూ వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే చూడండి ఇదంతా కూడా పేపర్ వర్క్ అండి. పేపర్ వర్క్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు నేను బోర్డు మీద రాశాను. ఇది ఇందులో నా సొంత సుత్తి ఏం లేదు ఇక్కడ విషయం. ఇక్కడ చూస్తే ఫస్ట్ మరి ఉమెన్స్కు ఎక్కడెక్కడ అవకాశం ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు. ఇక్కడ ఉమెన్స్కి వచ్చేసరికి ఈసారి ఎస్ఐలు క్రియేట్ చేశారు, 6 పోస్టులు ఎస్ఐలకు సంబంధించి క్రియేట్ చేశారు. 70 పోస్టులు వచ్చేసరికి ఉమెన్స్కి సంబంధించి కానిస్టేబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అది ఎక్కడెక్కడ ఈ 70 పోస్టులు ఎక్కడ ఉమెన్స్ అండ్ ఎస్ఐలకు ఎక్కడ అంటే సెక్రటేరియట్, అదే అసెంబ్లీ అండ్ హైకోర్టు ఈ పరిధిలో నియమించుకోవడానికి మాత్రమే ఈ 70 మంది కోసం అప్రూవల్ కోసం పంపించడం జరిగింది. ఐ మీన్ అప్రూవల్ మీన్స్ ఇక్కడ వీళ్ళు వేకెన్సీస్ని ఫిక్స్ చేసుకున్నారు. బట్ ఏదైతే మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉందో దానికంటే ఒక కాపీని కూడా ఫార్వర్డ్ చేశారు. అయితే ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఎంతవరకు దీన్ని అప్రూవల్ చేయగలుగుతున్నారు, మేమైతే 70 మందికి మేము అప్రూవల్ చేశాము, మీరు ఎంతమందికి అప్రూవల్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఎవరైతే మనకు చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి పర్సన్స్ సారు ఎవరైతే ఉన్నారో తన యొక్క ఆధ్వర్యంలో ఇది వెళ్ళడం జరిగింది. అండ్ రెండో విషయం చూడండి, ఇదే ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 32 పోస్టులు ఉమెన్స్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే హైకోర్టు, అదేవిధంగా ఎవరైతే చీఫ్ జస్టిస్ హైకోర్టుకి సంబంధించి, అదేవిధంగా జడ్జెస్లకు సంబంధించి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్సీస్ ఏదైతే ఉన్నాయో దీంట్లో వీళ్ళ కోసము ఆ యొక్క రెసిడెన్సీ దగ్గర మనకి WPCలను కూడా నియమించడానికి 32 మెంబర్స్ను మన వేకెన్సీస్ను వీళ్ళు కొనడం అయితే జరిగింది. అంటే ఓవర్గా కానిస్టేబుల్స్ వచ్చేసరికి 102 మంది అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఎస్ఐతో కలిపితే మనకు 108 పర్సన్స్ అయితే మనకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఎస్పీఎఫ్లో ఉందో దాంట్లో మనకు ఉమెన్స్ స్పీసీస్ అనేది రావడం అయితే జరుగుతుంది అండ్ ఎస్ఐలు కూడా రావడం జరుగుతుంది. అండ్ మరి మెన్స్కి సంబంధించి ఒకవేళ వేకెన్సీస్ గురించి చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ వచ్చేసరికి మనకు దీంట్లో మొత్తంగా 21 ఎస్ఐలు, అదేవిధంగా 14 ఎస్ఐలు, టోటల్గా 35 ఎస్ఐలు మనకు ఈ మెన్నుకు సంబంధించి మొత్తంగా మనకు వాళ్ళ అప్రూవల్ కోవడం అయితే జరుగుతుంది. అండ్ దీని ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకు సేమ్ సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ అండ్ హైకోర్టు, అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ 100 పడగల గది ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో
వాటికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తంగా వీళ్ళు ఒక 90 వరకు నోటీస్ చేశారు. అండ్ రాబోయే ఒక 4, అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక 4, 89, 90 మనకు హాస్పిటల్స్ ను మొత్తం 1211 పోస్టులతోని హాస్పిటల్స్ కోసమే 1211 మందిని మాకు కావాలని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది వీళ్ళ యొక్క వేకెన్సీస్ లిస్ట్ లో. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఈ యొక్క డిఫరెంట్ వేకెన్సీస్ డిఫరెంట్ ప్లేసెస్, అవి ఏ ప్లేస్లలో ఏ వేకెన్సీస్ అనేది కూడా మన దగ్గర జియోస్ ఉన్నాయి, వాటిని ఇంక్లూడింగ్ చేస్తాను మీకు. అండ్ మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా. అండ్ 569 ప్లస్ 167 టోటల్గా 556 పీసీస్ అయితే రావడం జరిగింది. అడిషనల్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం అది కూడా 100 పడకల గదికి సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఒక 85 ఉన్నాయి, ప్లస్ 4 రాబోతా ఉన్నాయి. టోటల్గా 89 అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి మాకు ఇంతమంది కావాలి, 1211 మంది కావాలని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ వేకెన్సీస్ గురించి చూసుకుంటే ఓన్లీ కానిస్టేబుల్ 1867 పోస్టుల కోసము వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు, ఆల్రెడీ ప్రతిపాదించడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కోసం పంపించడం జరిగింది. మోస్ట్లీ ఇది ఫిక్స్ కావడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఎందుకంటే ఇది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగింది, దానికి సంబంధించిన కాపీస్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ పీసీస్ తో కలిపి మొత్తంగా మనకు 1902 సంబంధించినటువంటి ఎస్ఐలు అండ్ కానిస్టేబుల్స్ కలిపి 1902 వేకెన్సీస్ అయితే నోటీస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీ సంఖ్య. అండ్ ఉమెన్స్ 108 కలుపుకుంటే టోటల్ గా 2010 సంబంధించిన వేకెన్సీస్ తోని కంప్లీట్ గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే, ఇదంతా బాగుంది వేకెన్సీస్ గురించి. బట్ దీన్ని ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్ లో కలుపుతారా లేకపోతే దీన్ని సపరేట్ రిక్రూట్మెంట్ చేస్తారా అని చెప్పేసి అంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీన్ని వీళ్ళు నెససరీ కింద పెట్టుకోవడం జరిగింది. ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తున్నటువంటిది, వీళ్ళు దీన్ని ఎసెన్షియల్ అండ్ ఇనిషియేట్ గా ఇవి కావాలని చెప్పేసి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చే టైంకి సపరేట్ గా నోటిఫికేషన్ యాడ్ చేస్తారా తెలియదు ముందే, లేదా మనకు ఆల్రెడీ వేకెన్సీస్ చూపించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఇంక్లూడింగ్ నాకు తెలిసి ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్ లోనే దీని అప్రూవల్ నాకు తెలిసి దీంట్లో మోస్ట్ ఆఫ్ ది 2000లో చాలా తక్కువ పోస్టులు మాత్రమే తగ్గిపోయే అవకాశం ఉంది తప్ప మోస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్ మనకు ఇక్కడ నుంచే ఈసారి ఎస్పీఎఫ్ నుంచే రాబోతున్నాయని గత వీడియోలలో కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ అందుకని చెప్పాను, అండ్ గత వీడియోలో కూడా నేను ఈసారి ఎస్పీఎఫ్ లో మనకు ఉమెన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అండ్ వాటికి సంబంధించి జీవోస్ వచ్చాక చెప్తే బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ నేను చెప్పడం జరిగింది. అందుకని అప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఇప్పుడు అఫీషియల్ గా రావడం జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ గా ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్నటువంటి రిక్రూట్మెంట్ కోసమే దీన్ని రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రతి కాపీ కూడా మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కు, హోమ్ సెక్రటేరియట్ కు, హోమ్ డిపార్ట్మెంట్ కు, వాటి ఉన్నటువంటి ప్రతి ఒక్క చీఫ్ సెక్రటరీస్ కి, అదే విధంగా ఫైనాన్షియల్ సంబంధించినటువంటిది అండ్ ఏదైతే డిపిఓ ఆఫీస్, డిఓ ఆఫీస్ అండ్ పే అండ్ అకౌంట్ సెక్షన్ కూడా, ఈవెన్ పే అండ్ అకౌంట్ సెక్షన్ కూడా పంపించడం జరిగింది. అంటే ఇది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మీరు చూసుకోవడానికి, మీకు అవగాహన కోసము అండ్ ప్రతిదీ ఇంత క్లియర్ గా మీకు ఎవరు చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో నేను ఎంత క్లియర్ కట్ గా నేను అసలు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత వేకెన్సీస్ ఉంది, ఎంత మనకు పడుతుంది అనే క్లియర్ కట్ గా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ విత్ ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ సంఖ్యతో కూడా మీకు చూపిస్తూ నేను వీడియో చేస్తాను. ఎంత క్లియర్ గా నేను డేటాని సేకరించడం జరిగిందంటే చాలా క్లియర్ గా తీశాను. ఎస్ఐలు, ఏఆర్లు, సివిల్లు, ఈ టిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్ ప్రతి డిపార్ట్మెంట్ లో, ఉమెన్, జైల్ వార్డెన్ ప్రతి డిపార్ట్మెంట్ లో నేను వేకెన్సీస్ ఈవెన్ ప్రతి ఎగ్జాక్ట్ ఫిగర్ సంఖ్యతో తీయడం జరిగింది. నాకు తెలిసి ఇంత క్లియర్ గా మీకు ఇంకే ఏ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, అది కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ పర్పస్ లో చెప్తున్నాను కదా. చాలా ఇన్ఫర్మేషన్ తీసి పెట్టాను, బట్ వీడియో చేస్తాను, రెగ్యులర్ గా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు డేటా అంటే తెలుస్తుంది ఇనిషియల్ గా మనం ఏం చేయాలి అనే దానికి ఒక ప్లాన్ చేసుకోవడానికి, ప్రిపరేషన్ కావడానికి మీకు క్లియర్ కట్ గా ఒక రూట్, ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఇవి చాలా యూస్ఫుల్ వీడియోస్ అవుతున్నాయి. అండ్ మీ ఒక గ్రూప్లలో కూడా షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ తోని నేనైతే వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా చేయండి. ఇక గొప్పలు చెప్పుకోవడం తర్వాత సంగతి. అండ్ ఎవరైతే ఈ నెగిటివ్ కామెంటింగ్ చేస్తున్నారో వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, ప్రతి వీడియోలో నాకు తారసపడేటోళ్ళే, వీళ్ళని నేను తీసి పక్కకెడతాను. ఆబ్వియస్లీ నేను ఒక కామెంట్ కూడా పిన్ చేస్తాను గత వీడియోలో కూడా, ఎందుకంటే ఏం తెలియదు ఏదో చెప్పేస్తారని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. నేను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తానని చాలా మందికి అయితే రేర్గా, నేను ఎక్కడ చెప్పుకోను, బట్ రేర్గా కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళు నాకు డైరెక్ట్ టచ్లో ఉంటారు. అంతకు మించి నేను వాళ్ళకి ఎక్కువ ఏం చెప్పాను. అండ్ గైస్
ఈ కొత్త ప్రిపరేషన్ కోసం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఏదైతే కొత్తగా నేను ఒక యాప్ను కూడా ఇంట్రడ్యూస్ చేశాను, ఎస్పెషల్లీ మన ఎస్ అండ్ కానిస్టేబుల్ వాళ్ళ కోసము. దీంట్లో నేను ఎంత డెడికేట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నానంటే ఆల్రెడీ జిఎస్ కోర్సును రెడీ చేయడం జరిగింది, ఆల్రెడీ పెట్టడం కూడా జరిగింది. దీంట్లోనే మనం చాలా వీడియోస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను, టెస్ట్ కానీ లేకపోతే మొన్న వచ్చే గ్రూప్ 2 క్వశ్చన్స్ పేపర్ని బేస్ చేసుకొని కూడా నేను చేయబోతున్నాను. చాలా ఇన్ఫర్మేషన్తోనే అయితే నేను ఆ యొక్క యాప్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఖచ్చితంగా దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదండి గాయ్స్, తప్పకుండా మీ గ్రూప్లలో షేర్ అయితే చేస్తారో, అదే ఫాలోయింగ్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.